Praise the Lord and good morning. Welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you are all doing well. We have been praying for you and remembering you, and we always praying for you all. Thank you so much for joining today. Definitely, we are going to have God's power today, and we are going to hear a powerful message. అయ్యగారు మరొకసారి మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు. మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామ పేరట మరొకసారి మీ అందరికీ మరి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభువారి యొక్క బలమైన హస్తాల్లో బలంగా వాడబడుతున్నారని నమ్ముచున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈరోజు మరి మాట్లాడాల్సినటువంటి పాస్టర్ రిక్ గారికి చిన్న యాక్సిడెంట్ జరిగి వారు రాలేకపోయారు. వారి కోసం మనందరం కూడా ప్రార్థన చేయాలి మెసేజ్ స్టార్ట్ కాబోయే ముందు. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంతులు ఈరోజు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు మనందరితో కూడా మరి ఆరాధన జరిగించడం కోసం మన మధ్యలో మరి పరంజ్యోతయ్య గారు ఫ్యామిలీ వారు ఉన్నారు. వారు కుటుంబ పరంగా ఈరోజు ఆరాధన జరిగించబోతున్నారు. ఆ తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత మరి అందరూ కూడా గత నెలలో మనం ఆల్రెడీ జూలై అయిపోయింది, ఇప్పుడు ఆగస్టులోకి ఎంటర్ కాబోతున్నాం. మరి జూలై మాసంలో దేవుడు మీ జీవితాల్లో, మీ పరిచర్యలో, మీ కుటుంబ జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతాల గురించి మరి పంచుకోవచ్చు. దాని ద్వారా మేము విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు, ఎంకరేజ్ చేయబడతారు. సో లెట్స్ స్టార్ట్. బిఫోర్ వి స్టార్ట్ డు ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ద ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్ పాస్టర్. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోను మనందరం కలిసి చెప్పుకుందాం. రైట్? యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్ pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు, సేవకురాలవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నిన్ను దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడివి. సో నువ్వు శక్తి కలిగిన సేవకుడవు, సేవకురాలు. ఆమేన్. మీరు ప్రతి ఉదయం కూడా మరి మీరు మొట్టమొదటి లేవంగులను అద్దంలో చూసుకోగల చెప్పుకోవాల్సిన మాటలు ఇవి. నేను శక్తి కలిగిన సేవకుడిని, శక్తి కలిగిన సేవకురాలని. నో మ్యాటర్ వాట్ పీపుల్ కాల్స్ మీ. మరి ప్రజలు ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా అనొచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు, బట్ నేను శక్తి కలిగిన సేవకుడిని. దేవుడు తన ఉద్దేశ ప్రకారం తన చిత్తాన్ని నెరవేర్చుకోవటం కోసం ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని అనుదినం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లెట్స్ వెల్కమ్ పరంజ్యోతయ్య గారు అండ్ ఫ్యామిలీ. పాస్టర్ పరంజ్యోతి గారు, రెవరెండ్ డాక్టర్ పరంజ్యోతయ్య గారు అండ్ ఫ్యామిలీ. అయ్యగారు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్. దిస్ ఇస్ యువర్ టైం. 2 పాటలు పాడండి, ఆరాధన చేయండి, తర్వాత కొద్దిసేపు మన వాక్యాన్ని మనం ధ్యానిద్దాండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడచిన ప్రభా కాలం అంతా మీరు కాపాడి ప్రభా అయా మమ్ పరిచర్లను ప్రభా ప్రతి శనివారం ఏ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా అయా దేవజనులు ప్రభా అయా ఎవరైనా ఒక సాల్మన్ రాజయ్య గారి ద్వారా మీ విధంగా ప్రభా అయా గొప్ప ప్రభా ప్రోత్సాహం పొందే గొప్ప కృపనిచ్చారు. మీకు వందనాలు తండ్రి. మీరైనా ప్రతి శనివారం ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ మేము ఎంతగానో ప్రభా బలం పొందే గొప్ప కృపనిచ్చారు. ఏదైనా కూడా ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందండి. మీ దాసులో నుండి ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభా నీకు వందనాలు. అయా వచ్చిన వాళ్ళందరూ దీవించండి. ఇంకా రావాల్సిన వారు త్వరగా రావడానికి కూడా సహాయించే ప్రభా నీకు వందనాలు తండ్రి. మీరే ప్రభా అయా జూలై నెలంతా కాపాడి ఆగస్టు 1 ప్రభా ప్రవేశపెట్టారు. మీకు వందనాలు తండ్రి. మరలా ఈ నెలంతా కూడా ప్రభా అయా పరిచయలో బహుబలముగా వాడుకొని అయా జూమ్ మీటింగ్ కూడా ఘనంగా జరిగించి ఇంకా నూతన బిడ్డలు కూడా వచ్చినప్పుడు కూడా సహాయం చేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి. అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. హల్లెలూయా. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. జూమ్ లో ఉన్న సేవకులకు, సేవకురాలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 7 నెలలు కూడా కాపాడి 8వ నెల ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. గత కాలం అంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా అనే పాడవాడు.
గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గం ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా. నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. పితరుల అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. పితరుల శాపం నుండి అద్భుతముగా విడిపించి ఆశలెన్నో కలిగించి అభిషేకించావు. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను అందించుచున్నావు. చెరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను అందించుచున్నావు. మహిమతో నడిపించు దైవం నీవే యేసయ్యా. మహిమతో నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. జరగని కార్యములో ఎన్నెన్నో ఉన్నదో ఘనముగా జరిగించెదవు నీ కృపలో. జరగని కార్యములో ఎన్నెన్నో ఉన్నదో ఘనముగా జరిగించెదవు నీ కృపలో. ఊహకు అందనంతలో ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా. ఊహకు అందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా.
మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నా దిక్కు నీవెనయా, కరుణించు యేసయ్యా, నా దైవం నీవెనయా, దయచూపు యేసయ్యా. ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా అనే పాట పాడుకుందాం. యేసయ్యా నా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్చర్యమైన నీ సంరక్షణయే, నన్ను నీడగా వెంటాడెను, నేను నడిపించెను, నా జీవన నా స్తోత్రమా నీకే ఆరాధన, నీవే ఘనమైన స్తుతిగానమా. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైన వీడిపోలేదని, నీలో నన్ను జమిలో తండ్రితో ఏకమై ఉన్నావని, చిరకాలం క్షణమైన వీడిపోలేదని, నీలో తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందం ఆనందం ఏదైనా నీతోనే కలిగి ఉన్న అనుబంధము, ఏదైనా నీతోనే కలిగి ఉన్న అనుబంధమే, సృజనాత్మకమైన నీ కృప చాలు, నే కోసమే యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా
మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగాన నే పాడనా, ఉత్సాహగాన నే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని, ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా నీవే కదా, ఇది చాలును నా జీవితాంతము, ఇలా నా నీవే కదా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం, మేలు చేయుచు నన్ను పయనం, క్షేమముగానా ఈ లోక పయనం, మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం, మేలు చేయుచు నన్ను నడుపు పయనం, క్షేమముగానా ఈ లోక పయనం, స్తోత్ర గీతం నే పాడనా, స్తోత్ర గీతం నే పాడనా, నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా, నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా, స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవైన పాలించవా, స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవైన పాలించవా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీవే నా యేసయ్యా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే నా యేసయ్యా, ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధన, పరమానందమే నీలో నా యేసయ్యా,
పరమానందమే నీలోన హల్లెలూయా 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 హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనందరం కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్ను నా జీవమా నా సర్వమా నిన్ను నా ప్రియుడా నిన్ను నా జీవమా నా సర్వమా నిన్ను తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుతా నీ కాలం వివరించుతా నా బ్రతుకు చాలయ్యా. నీ ప్రేమ వర్ణించుతా నీ వివరించుతా నా బ్రతుకు చాలయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నువ్వు ఉంటే మాకు చాలు నాయన, నీ ఒడిలో మాకు ఎంతో సుఖము సౌఖ్యములు ఉన్నాయి ప్రభువా. అయ్యా మీకే మహిమ నాయన, మీకే ఘనత చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా మా మినిస్ట్రీస్ ద్వారా నాయన ఈ విధంగా మేమందరము నాయన కలుసుకొని అయ్యా మిమ్మల్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఈ రోజు తండ్రి నిజంగా ప్రతి శనివారం కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క జూమ్ మీటింగ్ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నడిపిస్తున్నటువంటి అయ్యగారిని మీరు దీవించి బలపరచండి ప్రభువా, నీకు వందనాలు. అనేక మంది సేవకులు దీవించి ఆశీర్వదించి Amen. Thank you so much. Praise the Lord, అమ్మగారు. Thank you అయ్యగారు. Praise the Lord. ఈ సమయంలో సో ఒక్క నిమిషం మనం అందరం కూడా కలిసి లెట్స్ ప్రే ఫర్ పాస్టర్ రిక్. రిక్ గారికి చిన్న కార్ యాక్సిడెంట్ జరిగింది. ఆయన అంటే మాట్లాడాలని ఉన్నారు కానీ పెయిన్తో ఎక్కువ పెయిన్ వస్తూ ఉంది, సో నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పారు. సో వారి కోసం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పరంజ్యోతి గారు ఒకసారి పాస్టర్ రిక్ గారి కోసం ప్రార్థన చేయండి. చేయండి గారు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా మీకు వందనాలు. అయ్యా ప్రభువా మాకు ప్రతి శనివారం
అయ్యా మా మీటింగ్ ద్వారా మేము ఎంతో బలపడుచున్నాం ప్రభా నీకు వందనాలు. మాకు ఎన్నోసార్లు క్యాటరింగ్ గారు వాక్య సందేశాన్ని బలపరిచారు. అయ్యా మీ దాసులు ప్రభు కార్యాక్షన్ ద్వారా ప్రభు అయ్యా బలహీనమయ్యారు తండ్రి. అయ్యా మీరు ముట్టండి, బాగుండి, స్వస్థపరచమని కొందనాలు తండ్రి. లేవనెత్తని ప్రభు అని కొందనాలు. మీ దాసులు అభిషేకించి వాడుకొని దాసుతో నువ్వు మాతో మాట్లాడించండి తండ్రి. అయ్యగారిని అమ్మగారిని వారి పిల్లలను కూడా దీవించి ఈ రోజు అయ్యా త్వరగా కోలుకొని త్వరగా లేచి సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత పొందుకునే కృప ఇచ్చే ప్రభు అని కొందనాలు. అలా ఈ రోజు ఆ వాక్యం నుంచి మీ దాసులు సల్మాన్ రాజా గారిని కూడా దీవించి అమ్మగారి పిల్లలను కూడా దీవించాం, అభిషేకించి వాడుకొని ప్రభు అందరితో మాట్లాడు మాట కురిపించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సో మనందరం కొన్ని నిమిషాలు దేవుడు యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనేక ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాల్లో ఈరోజు ఒక ఉపమానం గురించి మీ అందరితో కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇది మీ సంఘాల్లో ప్రసంగించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ దగ్గర పెన్ పేపర్ ఉన్నట్లయితే రాసుకోవటానికి ప్రయత్నించండి. లేకపోతే తర్వాత ఈ వీడియో కూడా మన ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు దాన్ని వాడుకోవచ్చు. సంఘాల్లో ప్రసంగించడానికి చాలా సరిపోయినటువంటి సందేశం. సో మీరందరూ కూడా బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే, సో ఇఫ్ యూ హ్యావ్ బైబిల్స్, సో Jean Jack also with us from Africa, so sometimes I'll speak English. So Jean Jack, if you are awake, if you are listening, please respond. You can pray at the closing prayer. So today I'm going to speak on one of the parable of Jesus Christ. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానంలో నుంచి కొన్ని సత్యాలను ఈరోజు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. సో ఉపమానం, ద parable is a story, ఒక స్టోరీ. సో ఈ స్టోరీ బట్ చేంజెస్ లైఫ్. యేసు ప్రభు చెప్పిన ప్రతి ప్యారబుల్ కూడా, ప్రతి ఉపమానం కూడా జీవితాలను మార్చేవిగా ఉన్నాయి. ఈవెన్ దో హీ టోల్డ్ దిస్ ఆల్ ప్యారబుల్స్ 2000 years బ్యాక్, బట్ స్టిల్ దే ఆర్ అలైవ్, దే ఆర్ రిలవెంట్ టు అవర్ రెగ్యులర్ లైఫ్. ఆయన 2000 సంవత్సరాలకు పూర్వం చెప్పినప్పటికి కూడా ఆ ఉపమానాలన్నీ ఈ రోజు కూడా అవి సజీవంగాను మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటాయి. అంటే కాలాలు మారినా, పరిస్థితులు మారినా, టెక్నాలజీ మారుతున్నా, మనిషి మారుతున్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు అప్పుడు చెప్పినటువంటి ఈ ఉపమానాలు ఇప్పటికీ మనతో మాట్లాడేవిగా ఉన్నాయి. సో ఈరోజు మీ అందరితో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మరొక ఉపమానాన్ని పరలోక రాజ్యం గురించి చెబుతారు. దాన్ని మనం ధ్యానిద్దాం. సో లెట్స్ రీడ్ గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ chapter 20, 1 to 16. తెలుగులో చదువుదాం. ఏలగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి వస్తూ దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడంబడిక తన ద్రాక్ష తోటలకు వారిని పంపించాను. షోమి తెలుగు. తర్వాత అతడు, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలకు వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. మీరును నా ద్రాక్ష తోటలకు వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళెను. వర్స్ 5. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగనే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతియు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగుగా, వారు ఎవడనూ మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుడిని చూసి పనివారికి పిలిచి
చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారికి కూలి ఇవ్వమని చెప్పాను. వర్స్ 9. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి. వర్స్ 10. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునిరి గాని వారికిని ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికెను. వారిది తీసుకొని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనిగుకునిరి. వర్స్ 13. అందుకతడు వారితో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే? నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడంబడిక లేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. 16 వచనం. ఆ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. సో దిస్ ఈస్ ద పారబుల్. యాక్చువల్లీ యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలు చెప్పారు. దానిలో ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానంలో 1 నుంచి 16 వచనాల వరకు సో ఈస్ టాకింగ్ అబౌట్ ఇక్కడ ఒక యజమానుడు, అంటే ద్రాక్ష తోట యజమాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ద్రాక్ష తోట యజమాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ద్రాక్ష తోట యజమానునికి ద్రాక్ష తోట ఉన్నది, ఈస్ రెడీ ఫర్ హార్వెస్ట్. హీ హ్యాస్ ఎ వినియార్డ్, బట్ దట్ ఈస్ రెడీ ఫర్ హార్వెస్ట్. సో హీ నీడ్ లేబర్స్. దాంట్లో ఆ ద్రాక్ష తోటలో పనిచేయటం కోసం పనివాళ్ళు కావాలి. కనుకనే ఆయనకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. కనుకనే వెంటనే పొద్దున్నే 6 గంటలకి, కుడ్ యూ ప్లీజ్ చేంజ్ జోయల్ ఫాస్ట్? సో ఆయనకి నిద్ర పట్టలేదు కనుకనే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్ బికాస్ హిస్ వినియార్డ్ వాజ్ రెడీ ఫర్ హార్వెస్ట్. హిస్ వినియార్డ్ ఈజ్ రెడీ ఫర్ హార్వెస్ట్. సో హీ కుడ్ నాట్ స్లీప్. మార్నింగే లేచాడు. అయ్యో, నా పంట చేతికొచ్చే సమయం, కోత కొయ్యాలి, పనివారి కావాలి అనుకున్నాడు. వెంటనే పొద్దున్నే 6 గంటలకి లేచి మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళాడు. అందరు కూలి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరితో చెప్పారు, అయ్యా మీ అందరికి కూడా మరి 1 దీనారు, ఒక రోజుకు 1 దీనారు ఇస్తాను, నా పంటలు మరి నా కోతకు రండి అన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాఫీ తాగాడు. మళ్ళీ 9 గంటలు అవుతుంది అని అనుకున్నాడు. లేదు లేదు, ఈ వచ్చిన పనివారు సరిపోరు, మళ్ళీ ఇంకెక్కువ మందిని పిలుచుకోవాలని అగైన్ హీ వెంట్ బ్యాక్ టు ది మార్కెట్ ప్లేస్. వెళ్ళి అక్కడున్న వారితో కూడా, అయ్యా మీకు నేనేం న్యాయమో అది ఇస్తాను, మీరు కూడా వచ్చి పనిచేయండి అన్నాడు. సరే, ఆ తర్వాత అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ కొద్దిసేపు చూసిన తర్వాత మళ్ళీ ఆయన మనసులో అనిపించింది, లేదు లేదు, ద లేబర్స్ ఆర్ నాట్ ఎనఫ్, వచ్చిన పని వాళ్ళు సరిపోరు, ఇంకా ఎక్కువ మంది కావాలి అనుకున్నాడు. కనుకనే మళ్ళీ 12 గంటలకి 12 o'clock హీ వెంట్ బ్యాక్ టు అగైన్ ద ప్లేస్. అక్కడికి వెళ్ళి 12 గంటలకి మరలా ఆయన కొంతమందిని హైర్ చేసుకున్నాడు. 12 గంటలకి, తర్వాత 3 గంటలకి, చివరికి 5 గంటలకి, అంటే ప్రతి 2 అవర్స్కి ఒకసారి ఆయన వెళ్ళి పనివారిని తన తోటలో పనిచేయటం కోసం పిలుస్తూనే ఉన్నాడు. ఆ విధంగా దాదాపు 5 సార్లు మరి యజమానుడు మరి తన తోటలో, ద్రాక్ష తోటలో పనిచేయటం కోసం ఆయన పిలిచాడు. సో ఈ ఉపమానం అంతా కూడా మనందరికీ తెలుసు. ఈ ఉపమానంలో పిలిచిన తర్వాత ఏమైంది, వాళ్ళందరూ వచ్చారు, వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత తన సెక్రటరీని పిలిచి వీళ్ళందరికీ జీతాలు ఇచ్చేయన్నాడు. జీతాలు ఇచ్చేయన్నప్పుడు సో దే ఆల్ కేమ్. సో ఫస్ట్ ఎవరైతే 5 గంటలకు వచ్చారో వాళ్ళు ముందు నుంచున్నారు. వాళ్ళు ముందు నుంచొని వాళ్ళకి కూడా 1 దీనార్ ఇచ్చాడు. 1 దీనార్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 గంటలకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి 1 దీనార్ ఇచ్చారు. 12 గంటలకు వచ్చి 1 దీనార్ ఇచ్చాడు. 9 గంటల వాళ్ళు వచ్చారు, 1 దీనార్ ఇచ్చాడు. 6 గంటల వాళ్ళు చివరిలో నిలబడి వాళ్ళు అనుకున్నారు, అరే గంట పని చేసిన వాళ్ళు, 3 గంటల పని చేసిన వాళ్ళు, 6 గంటల పని చేసిన వాళ్ళకి 1 దీనార్ ఇచ్చాడు. మనం ఉదయం నుంచి ఇప్పుడు వరకు దాదాపు 12 గంటలు పని చేసాం, కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అనుకున్నారు. వాళ్ళు జాగ్రత్తగా వినండి, అనుకున్నారు. అనుకొని చివరికి వచ్చేసరికి వాళ్ళకు కూడా ఒకే దీనార్ ఇవ్వటం ప్రారంభించాడు. ఇచ్చేసరికి వాళ్ళకి ఒకసారిగా
they were upset. So they were upset. So they started complaining about God. ఏమన్నారంటే, అదేంటి దేవా, మేము ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పని చేస్తున్నాం కదా, మరి గంట పని చేశారు, 5 గంటలకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి 1 దీనార్ ఇచ్చి మాకు 1 దీనార్ ఇస్తున్నావు, ఇది ఎక్కడ న్యాయం అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నా డబ్బుతో నేను నాకు ఇష్టం వచ్చినట్టు చేయటం ఇది న్యాయం కాదా? నువ్వు నాతో 1 దీనారికి ఒడంబడిక చేసుకున్నావు ఉదయకాల సమయంలో. ఆ ఒడంబడిక గుర్తు లేదా? ఇప్పుడు వీళ్ళందరం చూసేసరికి నీ మనసు మార్చుకొని నీ ఒడంబడిక తప్పిపోయి నన్ను తప్పుడోడు అన్నావు, కాబట్టి నీ డబ్బు తీసుకొని వెళ్ళిపో అన్నారు. రైట్? అదే ఆ ఉపమానం. మీరు అనేక సార్లు బోధించుండొచ్చు. బట్ ఈ ఉపమానంలో నేను 3 విషయాలు గమనిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది ఏం చూస్తున్నావు అంటే, కాలింగ్. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ ద్రాక్ష తోట యజమాని దేవుడు అనుకోండి, ద్రాక్ష తోట ఈ భూమి అనుకోండి, సేవకులు పని వాళ్ళందరూ కూడా కాపర్లు అనుకోండి, ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఎవరు నశించటానికి ఇష్టం లేదు కనుకనే ఆయన ప్రతిసారి ఆయన పిలుస్తూనే ఉన్నాడు, రండి రండి నా సేవకు రండి అని. ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏం చూస్తున్నట్టే, కాలింగ్. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, పిలిచాడు. అక్కడ 5 సార్లు తన తోటలోకి రమ్మని ఈ యొక్క ఉపమానంలో చూసాం. అలాగే దేవుడు కూడా మనుషుల్ని పిలుస్తూ ఉన్నాడు. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే, మనుషులందరూ ఏం చేస్తున్నారంటే కంప్లైనింగ్. అంటే వాళ్ళందరూ కూడా పితుర్లు చెబుతూ ఉన్నారు, అంటే సాకులు చెబుతూ ఉన్నారు. ఇదేంటి, అదేంటి, అదెట్లా, ఇదెలాగా, అదెలాగా అని అనేక రకాలుగా మనుష్య రీత్యా మాట్లాడుతూ ఉన్నారు. మూడోది, దేవుడు ఏం చెబుతున్నాడంటే, రిమెంబర్ యువర్ కమిట్మెంట్. మూడోది ఏమన్నాడంటే, నీ ఒడంబడికని జ్ఞాపకం చేసుకో అన్నాడు. సో ఈ సమయంలో 3 పాయింట్లని నేను ఇంకొంచెం డీప్గా వెళ్ళి లోతుకి వెళ్ళి మనం పరిశీలిద్దాం. ఒకటి, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి మనుషుల్ని ఆదికాండం 1వ అధ్యాయం నుంచి, ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఆయన మొదటిసారిగా పిలుస్తాడు, ఆదామా ఎక్కడున్నావు అని. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో చూసాం, కొత్త నిబంధనలో చూసాం. దేవుడు ఇప్పటికీ అనుదినం ఆయన రండి, నా యొద్దకు రండి, నా వైపు తిరగండి, నా వైపు రండి అంటున్నాడు. దేవుడు 3 విధాలుగా పిలుస్తాడంట. 3 విషయాల కోసం పిలుస్తూ ఉంటాడు. ఒకటి, దేనికోసం పిలుస్తాడంటే, గాడ్ ఈస్ కాలింగ్ యూ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆయనతో సంబంధం కలిగి ఉండటం కోసం పిలుస్తున్నాడు మనుషుల్ని. ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు? దేవుడికి పని బాట లేదా? అలా కాదండి. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, నాతో మనం సంబంధం పెట్టుకుందాం రా అని పిలుస్తున్నాడు. సంబంధం కలిగి ఉండటం కోసం, రిలేషన్షిప్ విత్ హిమ్, ఆయనతో సంబంధం కలిగి ఉండాలని. రెండోది, ఆయనతో రిలేషన్షిప్, ఎప్పుడైతే ఆయనతో రిలేషన్షిప్ అంటే ఏంటి? సో నువ్వు అందుకే మన యోహాను సువార్త అంతట్లో కూడా 1వ అధ్యాయంలో చూస్తాం. ఆయన 1వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మీరు నా బిడ్డలో నేను మీ తండ్రిని అని. తర్వాత 10వ అధ్యాయంలో అంటాడు, మీరు నా గొర్రెలు నేను మీ కాపరిని అంటాడు. తర్వాత 15వ అధ్యాయంలో అంటాడు, నేను ద్రాక్షవల్ని మీరు నా తీగలు అంటాడు. ఆ తర్వాత 15వ అధ్యాయము అదే యోహాను సువార్త 11వ వచనంలో అంటాడు, నేను మీ స్నేహితుణ్ణి అంటాడు. అంటే బైబిల్, అందుకే ప్రపంచంలో ఉన్న మతాలన్నిటిలో కన్నా క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్, బట్ ఇట్స్ ఎ రిలేషన్షిప్. ఇది సంబంధం. దేవుడు మనిషితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఇది విశ్వాసం. ఇది కనుకనే ఇక్కడ ఏదో ఆచారబద్ధంగా దేవుడు పిలవట్లేదు, కానీ దేవునితో సంబంధం పెట్టుకోవటం కోసం పిలుస్తూ ఉన్నాడు. రెండోది, దేవుడు సంబంధం అంటే రక్షణలోకి రండి, నా రక్తంలో కడగబడండి, నాతో కలిసి ఉండండి అని పిలుస్తూ ఉన్నాడు. రెండోది, దేవుడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే, సో ఇన్ ఆర్డర్ టు బి రిఫ్రెష్ ఇన్ హిమ్. అందుకే మరి అపోస్తుల కార్యంలో చూస్తాం, రిఫ్రెష్ అంటే ఏంటి? ఆయనలో అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన ఆత్మల్ని రిఫ్రెష్ చేసుకోవటం. అంటే ఎప్పుడు పనే కాదు, కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే ఒక క్వైట్ టైం ఆయనతో గడపటం కోసం మనం ఆయన సన్నిధిలో కూర్చుంటామో, మన మనసులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతి విధమైన భారం అంతా కూడా తొలగిపోతుంది, మరలా రిఫ్రెష్ అవుతాం. ఉదాహరణకి మనం కారు కొన్నాం అనుకోండి, కారు కొన్నప్పుడు కొత్త కారు, మరి సీల్ కారు, మరి షోరూంలోకి వెళ్ళి కొన్న తర్వాత వాళ్ళు ఏమంటారు, కొత్త కారే
ఇక జీవితాంతం దాన్ని ఏం చేయకుండా వాడుకో అని చెబుతారా? చెప్పరు. వాళ్ళు ఏమంటారంటే 5,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మళ్ళీ దాన్ని షోరూమ్కి తీసుకురండి, దాన్ని ఏం చేయాలి, సర్వీస్ చేయాలి అంటారు. అంటే సర్వీస్ చేయటం ద్వారా ఏం చేస్తారు వాళ్ళు, ఆయిల్ మారుస్తారు, ఆ తర్వాత గ్రీజ్ పెడతారు, లూజ్ అయిన నట్లన్నీ బిగిస్తారు, మరలా మట్టి ఏమన్నా ఉంటే అవంతా కడిగి శుభ్రం చేసి మరలా రోడ్డు మీదకి పంపిస్తారు. మరలా ఇంకొక 5,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మరలా తీసుకొని రండి అని చెబుతారు. అంటే ఏంటి, ఈ రిఫ్రెష్మెంట్ ప్రతి 5,000 కిలోమీటర్లకు చేస్తూ ఉండాలి. ఒకవేళ చేయలేదనుకోండి, నేను చెయ్యను, ఇది నా కొత్త కారు, నేను డబ్బులన్నీ పే చేశాను, నేను ఎందుకు రావాలి మరలా అనుకున్నట్లయితే ఏమవుతుంది, ఇట్ విల్ డై సూన్. అంటే అది రిఫ్రెష్మెంట్ లేకుండా ఉన్నట్లయితే ఏమైందంట, అది త్వరగా నాశనం అయిపోద్ది, ఆ కారు ఎక్కువ లాంగ్ లైఫ్ రాదు. సో అలాగే మనిషి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పని 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 అని పోతా ఉంటాం, పట్టించుకోం. చాలామంది పాస్టర్ గారు నాకు తెలుసు సేవ 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 అని, కనీసం భార్య పిల్లలు ఉన్నారని, వాళ్ళు ఏమైనా తిన్నారా లేదా అని కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, పొలవమని బ్యాగ్ వేసుకుని బయలుదేరతారు, ఎక్కడికో వెళ్తాడు, నేను అదేమంటే నేను సేవలో ఉన్నాను, నా కుటుంబాన్ని దేవుడే చూసుకుంటాడు, నేనే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. కానీ ఆయన చనిపోయాడు. ఇప్పుడు చనిపోయినాక వాళ్ళ పిల్లల్లో మిగిలింది ఏంటంటే ఒక రిగ్రీట్. వాళ్ళలో ఏమైందంటే, మా నాన్న మాకేం చేయలేదు, ఆయన సేవ 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 అని తిరిగాడు, కానీ మా కష్టాలు మేము పడ్డామని చెప్పుకుంటారు. మీకు అర్థమైందండి? కనుకనే నేను ఈ మధ్య కూడా ఒక సత్యాన్ని దేవుడు బోధించాడు. సో ఒక ఆత్మ సంబంధమైన సత్యం ఒకటి ఉంది, అదేంటంటే యాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ యాక్షన్. దేవుడు సృష్టి క్రమంలో చూసుకున్నట్లయితే ఆయన ప్రారంభించి టక 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 చేసుకుని బాలేదు. మీరు గమనించారా, సృష్టిలో మొదటిసారిగా ఆయన వెలుగు చీకటిని సృష్టించి ఆగాడు. ఆగి ఏమన్నాడు చూసి, ఇట్స్ గుడ్ అన్నాడు, రైట్. మరి తర్వాత రెండో రోజు ఆ నీటిని, రెండో రోజు మరి చెట్లు ఆకాశంలో ఉన్న వీటన్నిటిని, చెట్లని ఇవన్నీ నీళ్ళని వేరు చేసి చెట్లకు సంబంధించిన అన్ని కూడా సృష్టించినప్పుడు మళ్ళీ అక్కడ ఆగాడు. టేక్ ఏ పాజ్ అంటే బ్రేక్ తీసుకున్నాడు. బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఆయన చేసిందంతా చెక్ చేసుకొని ఏమన్నాడంటే ఇట్స్ గుడ్ అన్నాడు. మళ్ళీ మూడో రోజు చేయాల్సిన సృష్టి చేశాడు. ఆ సృష్టి అంతా చేసిన తర్వాత మళ్ళీ ఈ టుక్ ఏ బ్రేక్, మళ్ళీ ఆయన ఆగాడు. ఆగి ఆయన చేసిన పని అంతటిని మరలా చూసి దాన్ని ఇవాల్యుయేట్ చేసుకొని ఓకే ఇట్స్ గుడ్ అన్నాడు. అలాగా దేవుడు చేసిన సృష్టిని చేసిన తర్వాత ఆగి దాన్ని పరీక్షించి చూసుకొని తనను తానే జడ్జి చేసుకున్నాడు, ఓకే ఇట్ ఈస్ గుడ్ అని. కానీ మనిషి విషయంలోనే వచ్చినప్పుడు ఇట్స్ నాట్ గుడ్ అన్నాడు. ఎందుకు, మనిషి ఒక్కనే చేసినప్పుడు, ఆదామును ఒక్కనే చేసినప్పుడు ఇట్స్ నాట్ గుడ్ అన్నాడు. కానీ అంటే ఏంటి, దీని ద్వారా మనకేమర్థం అవుతుంది, అందుకే ఒక థియాలజికల్గా ఒక సత్యాన్ని బోధిస్తారు, యాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ యాక్షన్. అంటే ఒక పని చేస్తావు, పని చేసిన తర్వాత ఆగి నువ్వు చేసిన పనిని నువ్వే చెక్ చేసుకోవాలి, నువ్వే పరీక్షించి చూసుకోవాలి. అరే ఇందాక నేను ఈ పని చేశాను, దీనివల్ల ఏంటి లాభం, ఏంటి నష్టం, ఏంటి, లేకపోతే ఎవరికి మహిమ వచ్చింది, దేవుని రాజ్యానికి ఎంత మేలు వచ్చింది, దీనివల్ల ఏం జరిగింది అని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఒకసారి చేసుకున్న తర్వాత మరలా నెక్స్ట్ యాక్షన్ చేయాలి, మరలా ఇంకొక పని చేయాలి. చూసారండి? సో దాని ద్వారా ఏమవుతుందంటే నువ్వు ఎటువైపు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం జరుగుతుందో నీకు కరెక్ట్గా అర్థమైంది. కనుకనే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కమ్ రిఫ్రెష్ ఇన్ మీ. అంటే అందుకే ప్రతి పాస్ట్ గారికి, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి కూడా అనుదినం పర్సనల్ క్వైట్ టైం, వ్యక్తిగతంగా దేవునిలో గడపటం అనే సమయం ఖచ్చితంగా ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా దేవుళ్ళో కనీసం ఒక గంట అయినా గడపట్లేదు అనుకోండి, నువ్వు అప్పుడు అంటే నీలో అప్పుడు దేవుని దైవత్వం ఉండదు. అంటే నీ సొంత శక్తితో, ఆలోచనతో గడుపుతున్నావు, మనుషులతో గడుపుతున్నావు. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి క్వైట్ టైం, వ్యక్తిగతమైన సమయం, ఏ క్వైట్ టైం మస్ట్ బి ఇంపార్టెంట్. అది తప్పనిసరిగా చాలా ప్రాముఖ్యమైనది. మూడవది, గాడ్ ఈజ్ కాలింగ్ అస్ టు రిఫ్లెక్ట్. ఎందుకు ఆయన పిలుస్తున్నాడు అంటే ఆయన కోసం ప్రకాశించాలని, రైట్. గాడ్ ఈజ్ కాలింగ్ టు హ్యావ్ రిలేషన్షిప్, ఆయనతో సంబంధం కలిగి ఉండటం కోసం పిలుస్తున్నాడు.
రిఫ్రెష్ ఆయనలో మరి అంటే రిఫ్రెష్ అవడం కోసం పిలుస్తున్నాడు. మూడవది ఆయన కోసం ప్రకాశించడం కోసం పిలుస్తున్నాడు. మనందరికీ తెలుసు ఎప్పుడైతే అంటే ఆయన రిఫ్లెక్ట్ అవటం అంటే ఏంటి, ఆయనకి సాక్షులుగా ఉండాలని. అంటే నీ ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయనలో రిఫ్రెష్ అవ్వాలి, ఆయన యొక్క ఆత్మచేత కడగబడాలి, శుద్ధీకరించబడాలి, ఆయనలో రిఫ్రెష్ అవ్వాలి. మూడోది ఆయన కోసం ప్రకాశించాలి, ఎక్కడికి వెళ్ళినా ఆయన నామాన్ని మరి మహింపరచాలి. అందుకే మనకు తెలుసు యోహాను సువార్త 8:12 ఆయన యేసు ప్రభు అన్నారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని. మత్తయి సువార్త 5:14 మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఆ తర్వాత కనుకనే మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 కూడా అక్కడ చెప్పబడింది. కాబట్టి మనం అందరం కూడా సజీవ సాక్షులుగా అనుదినం మన నోటి మాట ద్వారా, కంటి చూపు ద్వారా, మనం చేసే ప్రతి క్రియ ద్వారా యేసు ప్రభు శిష్యులమని మరి మనం మరి ప్రజలకి గుర్తు చేయాలి త్రూ అవర్ యాక్షన్స్. అందుకే సువార్త చెప్పటం అంటే ఎప్పుడు నోరు తెరిచి మైకుల్లో పెద్దగా అరవటం కాదు. సువార్త చెప్పటం అంటే నువ్వు కేవలం నడుచుకుంటూ పోయినా నీ జీవితమే ఒక సువార్త. బికాజ్ యు ఆర్ ఎ లైట్. ఒక వెలుగు ఏం మాట్లాడదు. ఒక దీపం, ఒక కాగడా పట్టుకుని వెళ్తుంటే ఆ కాగడ పెద్దగా అరిసి చెప్పదు, రైట్? ఆ కాగడ వెలుగే జనానికి వెలుగునిస్తూ ఉండేది, ఏ మార్గంలో వెళ్ళాలని చూపిస్తూ ఉండేది, మౌనంగా వెలుగును చూపిస్తూ. ఒక సేవకుడు, ఒక సేవకురాలు అంటే పెద్దగా అరిసి చెప్పక్కర్లేదు, కానీ నీ జీవితమే, నువ్వు నడిచి వెళ్తుంటేనే నీ జీవితమే, నీలో ఉన్న దేవుని మహిమ మరి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వెలుగుగా, ఒక మార్గాన్ని చూపించేదిగా, ఒక మాదిరికరంగా ఉండాలి. అందుకే దేవుడు మొదటిసారిగా మరి కాలింగ్ పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయనతో సంబంధం కోసం, ఆయనలో శక్తి పొందటం కోసం, ఆయన కోసం ప్రకాశించటం కోసం. రెండోది ఏమైతుంది, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కానీ మనుషులందరూ కూడా స్వార్థపరులు కనుకనే ఏమంటూ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చెబుతున్నారు, సాకులు చెబుతూ ఉన్నాడు. నేను నిన్న 24 hours చైన్ ప్రేయర్లో 1 గంటకి కొద్ది సమయం నాకు దొరికినప్పుడు 2 గంటలకు ఎప్పుడు జాయిన్ అయ్యాను నేను రాత్రి. అక్కడ ఒక వాక్యం చెప్పాను. ఒక 5 పాస్టర్ గారులు ఉన్నారు అక్కడ. మేము కలిసి ఒక మాటను ధ్యానించాం. అదేంటి అంటే నాకు బాగా బైబిల్ గ్రంథంలో బాగా నచ్చిన పుస్తకం ఏంటంటే జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథాన్ని కనుక మనం ఒక సినిమాలాగా తీసినట్లయితే చాలా అట్రాక్షన్గా ఉండిద్ది. ఎందుకు అంటే ప్రజలందరూ కూడా అంటే ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది దాంట్లో. ముందు ప్లస్ ఏంటి దాంట్లో అంటే ఎప్పుడైతే ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉంటారో, బాధల్లో ఉంటారో, కురింగిపోయి ఉంటారో, మరి కన్నీరు విడుస్తూ ఉంటారో, సడన్గా ఒక హీరో వస్తాడు. ఆయన న్యాయాధిపతి, ఈజ్ ఎ జడ్జ్. ఆ హీరో వచ్చి వాళ్ళందరిని కూడా మరి ఆ ఆపద నుంచి, శత్రువుల నుంచి కాపాడతాడు. అంటే దేవుని శక్తితో, అంటే దేవుడే పంపిస్తాడు ఆ హీరోని. రెండోది దానిలో ఉన్న బ్యాడ్ ఏంటంటే ఈ ప్రజలు ఒక సైకిల్ లాగా తప్పు చేస్తారు, వాళ్ళు శిక్షించబడతారు, మొరపెట్టుకుంటారు, జడ్జి వస్తాడు, సేవ్ చేస్తాడు, మరలా తప్పు చేస్తారు, మరలా మొరపెట్టుకుంటాడు, దేవుడు కనికరించి మళ్ళా ఒక రక్షకుని పంపిస్తాడు, రక్షిస్తారు, మరలా తప్పు చేస్తారు. సో ఇది సైకిల్ లాగా జరుగుతానే ఉంది జడ్జెస్లో. సో ఆ జడ్జెస్లో మూడో వ్యక్తి శ్యామ్ గర్ అని ఒక న్యాయాధిపతి ఉంటాడు. శ్యామ్ గర్ వాస్తవానికి ఆయన వ్యవసాయదారుడు. ఆయన గురించి ఎక్కువ మాట్లాడండి, ఒక 2-3 వచనాలు ఉంటాయి అంతే. ఒక వ్యవసాయదారుడు, చదువుకున్న వ్యక్తి కాదు, కత్తి తిప్పినటువంటి వ్యక్తి కూడా కాదు, కత్తి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఆయన దగ్గర కత్తి కూడా లేదు. ఆయన దగ్గర ఉంది కేవలం, వ్యవసాయదారుడి దగ్గర ఏముండిద్ది, ముళ్ళుగర్ర ఉంది. కోలు, అదే బైబిల్లో ముక్కోలు కర్ర అని రాయబడి ఉంది. ముళ్ళుగర్ర మాత్రమే ఉంది, అది తన అరకకి వాడుకోవడం కోసం. సో ఆయన్ని దేవుడు ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీయులకి, అక్కడున్న శత్రువులకు భయపడి రహదారుల్లో నడవటం మానేశారంట. అంటే మెయిన్ స్ట్రీట్లో నడవటం మానేసి సందుల్లో గొంతుల్లో భయపడుతూ గజగజ వణుకుతూ తిరుగుతున్న పరిస్థితుల్లో దేవుడు శ్యామ్ గర్ని 3వ అధ్యాయంలో రాస్తాడు. శ్యామ్ గర్ని న్యాయాధిపతిగా ఆయన ఆత్మను రేకెత్తించాడు. సడన్గా శ్యామ్ గర్ వస్తాడు, వచ్చి
తన చేతిలో ఉన్న ఆ ముళ్ళు కర్రతో ముంకోలు కర్రతో 600 మందిని శత్రువులను చంపుతాడు. అంతే, సడన్ గా. గమనించారా? ఆయన దగ్గర ఏమి లేదు, నథింగ్. ఆయన దగ్గర ఆయన ఆ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే హీఈస్ నథింగ్ బట్ హీ డిడ్ వాట్ హీ కుడ్. ఆయన దగ్గర ఏమి లేదు, కానీ ఆయన ఏం చేయగలడో, ఏముందో దాంతో చేయగలిగింది చేశాడు. అందుకే ఆ రోజు మన పాస్ గారితో కూడా చెప్పాను, మన దగ్గర ఏమి లేదో దాని వైపు ఎక్కువ చూడకూడదు, ఏముందో దాంతో ఏం చేయగలమో చేయాలి. కానీ ఇక్కడ మన రెండో పాయింట్లో ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు? 3 విషయాల్లో కంప్లైంట్ చేస్తారంట. 3 విషయాల్లో మెయిన్ కంప్లైంట్. ఒకటి, మనుషులందరూ ఇట్ ఈస్ క్రియేషన్. అంటే మన పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? అద్దంలో చూసుకుని ఏంటబ్బా ముసలింటికలు వస్తున్నాయి, ఏంటబ్బా శరీరం అంతా ఇట్లా అయిపోతుంది, ఏంటి నా ఇంటికలు ఊడిపోతున్నాయి, అరే తెల్లంటికలు వస్తున్నాయి, ఇట్లా అయిపోతున్నానే ఏంటి అని బాధపడతా ఉంటాం. అంటే దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిని అద్దంలో చూసిన ప్రతిసారి ఏదో ఒకటి అంటే చెబుతూ ఉంటాం, అయ్యో నా ముక్కు ఏంటి ఇలా ఉంది, నా పెదాలు ఏంటి ఇలా ఉన్నాయి, నా మొహం ఏంటి ఇలా ఉంది, అలాగుంటే బాగుండేది కదా అని సృష్టికర్త మీద కంప్లైంట్ ఇస్తూ ఉంటాం. ఎందుకు ఇలా చేసావు, నన్ను కూడా అలాగ చేయొచ్చు కదా, ఇలాగ చేయొచ్చు కదా అని. అందుకే మనందరికీ తెలుసు, మైకేల్ జాక్సన్ దాదాపు 120 సర్జరీస్ చేసుకున్నాడంట ఆయన లైఫ్లో. ఎందుకు? ఏ రూపానికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఈసారి కన్ను మారిస్తే బాగుండేది, ఈసారి ముక్కు ఇలా మారిస్తే బాగుండేది, ఈసారి లిప్స్ ఇలా మారిస్తే బాగుండేది, చిక్స్ ఇలా మారిస్తే బాగుండేది అని ఆయన దేనిలో సాటిస్ఫాక్షన్ కాకుండా ఒక సర్జరీ తర్వాత ఇంకో సర్జరీ, ఇంకో సర్జరీ తర్వాత ఇంకో సర్జరీ, ఇంకో సర్జరీ తర్వాత ఇంకో సర్జరీ చేసుకుంటూనే ఉన్నాడు. బట్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ క్రియేషన్. ఈ రోజుల్లో కూడా చాలామంది దాంతో మనం కంప్లైంట్ చేస్తూ ఉంటారు. రెండోది కంపానియన్, రైట్? కంపానియన్ అంటే ఎవరు? భార్య, లేకపోతే భర్త, లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లలు, లేకపోతే సంఘం. సో ఇప్పుడు కూడా ఏదైనా తప్పు జరిగిందంటే మనకి ఆదికాండంలో మనకు బాగా తెలిసిన పాఠం ఏంటి? ఆదాం ఎక్కడున్నావు అంటే పండు తిన్నావా అనగులని మనోడేం చెప్పాడు? నేను కదా ఏమే రైట్? అంటే నువ్వు నాకు ఇచ్చినట్టు నా కంపానియన్ మూలంగా నేను తినాల్సి వచ్చింది. అంటే ఏం తప్పు చేసినా ధైర్యంగా మన మీద వేసుకో. ఏం చేస్తాం? ఆటోమేటిక్గా మనకున్నటువంటి కంపానియన్, మన తోడు ఎవరుంటారో పక్కవాడి మీద పడేస్తాం. సో అందుకే దేవుని అనుకుంటే, ఏంటి ప్రభువా నాకు ఇలాంటి భార్యనిచ్చావు, ఏంటి ప్రభువా నాకు ఇలాంటి భర్తనిచ్చావు, ఏంటి ప్రభువా నాకు ఇలాంటి పిల్లల్నిచ్చావు, ఏంటి ప్రభువా ఇలాంటి సంఘాన్ని ఇచ్చావు, ఏంటి ప్రభువా ఇలాంటి నేబర్స్ని ఇచ్చావు, ఏంటి ప్రభువా నాకు ఇలాంటి బంధువులు ఇచ్చావు, ఏంటి ప్రభువా ఇలాంటి కుటుంబంలో వేసావు, అనేక విధమైనటువంటి కంప్లైంట్ చేస్తూ ఉంటాం. మూడోది కండిషన్. సో మన స్థితి, దాని గురించి దేవుని దగ్గర ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. ఏంటి, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఇంకా బాగుండాల్సింది, నేను ఇంకా సిటీలో ఉండాల్సింది, టై కట్టుకోవాల్సింది, నేను ఇంకా బాగా విమానం ప్రైవేట్ జెట్ ఉండాల్సింది, నాకు ఇంకా అది ఉండాల్సింది, ఇది ఉండాల్సింది, నేను ఇంకా ఇక్కడే ఉన్నానేంటి, రైట్? నా మందిరం కూడా ఎయిర్ కండిషన్ కావాల్సింది, అలాగ ఉండాల్సింది, ఏమైంది అని ఏదో ఒక రకంగా మన స్థితి గురించి దేవుని దగ్గర కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. వి కంప్లైన్ ఆల్వేస్ అబౌట్ అవర్ కండిషన్. సో 3 విషయాలు, క్రియేషన్, కంపానియన్ అండ్ కండిషన్, వీటన్నిటి గురించి ఎప్పుడు దేవుని దగ్గర మనం కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ అస్. అందుకే ఇక్కడ ఈ స్టోరీలు కూడా వాళ్ళు ఉదయాన్నే 6 గంటలకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా మేము ఒక దేనారికి పనిచేస్తామని ఒప్పుకున్నారు. బట్ వాళ్ళు ఏమనుకున్నారు? పరిస్థితులన్నీ చూడంగా, అరే 5 గంటలకు కూడా వచ్చారే, వాళ్ళు గంటే వర్క్ చేశారే, వాళ్ళకు కూడా దేనారు ఇచ్చారే, మాకు కూడా మరి ఎక్కువ ఇస్తాడేమో అని ఊహించేసుకున్నారు. ఇక్కడ చాలాసార్లు చేసే మిస్టేక్ ఏంటంటే, ట్రూత్ ఒకటి ఉండిద్ది, ఇమాజినేషన్ ఇంకొకటి ఉండిద్ది. సో ఎక్కువ క్రైస్తవులు ఇమాజినేషన్ చేసుకుంటారంట, ఇమాజినేషన్లో బతికేస్తూ ఉంటారు, ఊహించేసుకొని బతికేస్తూ ఉంటారు. ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళు ఇమాజినేషన్ తప్పిపోద్దో డిసప్పాయింట్కి వెళ్ళిపోతారు. దేవుడు లేడు, దేవుడి కార్యాలు చేయట్లేదు, అద్భుతాలు జరగట్లేదు, ఏం జరుగుతుంది అనుకుంటాం. సో అందుకే ఒక మాట ఉండిద్ది, డోంట్ డిపెండ్ ఆన్ ఫీలింగ్స్ బట్ డిపెండ్ ఆన్ ఫెయిత్. అర్థమైందండి? విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. కానీ ఏదో ఇమాజినేషన్ చేసుకొని
అది ఇలా ఉండిద్ది అని అనుకోకూడదు, రైట్? అందుకే మూడోది చూస్తున్నాము, దేవుడు అందుకే అప్పుడు చెబుతున్నాడు, రిమెంబర్ యువర్ కమిట్మెంట్. రిమెంబర్ యువర్ కమిట్మెంట్. నువ్వు ఉదయం 6 గంటలకి నాతో ఏం ఉడంబడిక చేసుకున్నావు? నువ్వు మారు మనసు పొందిన సమయంలో, లేకపోతే నువ్వు సేవకు వచ్చిన మొదటి రోజుల్లో నాతో ఏమని నువ్వు ఉడంబడిక చేసుకున్నావు? నాతో కన్నీటితో ఏం చెప్పావు? ఏమని నువ్వు నిర్ణయం చేసుకున్నావు? ఎటువంటి మరి ఒప్పందం చేసుకున్నావు? ఆ ఒప్పందాన్ని గుర్తు చేసుకో. సో దేవుడు 105వ కీర్తనలో రాయబడి ఉండిద్ది, ఆయన ఇచ్చిన మాటని మరి ఏమంది, 100 తరములకు 10 తరముల వరకు, తరతరముల వరకు, ఆయన తరతరముల వరకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకునే దేవుడై ఉన్నాడు. ఈ నెవర్ ఫర్గెట్ హిస్ ప్రామిస్, నో మ్యాటర్ హౌ మెనీ జనరేషన్ ఇట్ ఈస్, రైట్? అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తాం, మరి దావీదు యొక్క ముని మనవడు, అంటే 450 సంవత్సరాల తర్వాత 450 సంవత్సరాల తర్వాత మరి ఒక రాజుకి దేవుడు ప్రత్యక్షమై అప్పుడు అంటాడు ఒక మాట, ఆ రాజు పేరు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు, కానీ ఒక మాట అంటాడు, నేను నీ పితరులైన దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటాడు. హిజ్కియాకి మాట్లాడుతూ, దావీదు నీ పితరుడైనటువంటి ముత్తాత అయిన దావీదుని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు. కనుకనే ఇక్కడ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఆయన సేవ విరివిగా ఉందని. ఆయన సేవకు వచ్చినటువంటి నీవు ఏ పరిస్థితుల గురించి కూడా నువ్వు మరి కంప్లైంట్ ఇవ్వద్దు, కానీ దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో, ఏమి ఇచ్చాడో దానిలో నమ్మకంగా, సాటిస్ఫాక్షన్గా, సంతోషంగా సేవను జరిగిస్తూ ఉండు. ఆ తర్వాత నువ్వు స్థితి పెరిగినప్పుడు నీకు ఇంకా నువ్వు అక్కడ ఇప్పుడు నువ్వు ప్రస్తుతానికి కర్రతో ఫైటింగ్ చేయాలనుకోండి, కర్ర ఇచ్చాడు. కత్తితో ఫైటింగ్ చేయాలి అని సమయం వచ్చినప్పుడు కత్తిస్తాడు, లేదు గన్నుతో ఫైటింగ్ చేయాలన్నప్పుడు గన్ను ఇస్తాడు. నువ్వు అందుకని కర్రతో ఫైటింగ్ చేసే సమయంలో గన్ను ఉంటే బాగుంటుంది అని డిస్సాటిస్ఫాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఇంకా ఆ పరిస్థితులు రాలేదు. ఏమేన్? కాబట్టి కంప్లైంట్ ఇగోడు. నీకు ఏం కావాలో అది ఇచ్చాడు దేవుడు. నీ దగ్గర ఏముందో దాన్ని చూసి దేవుని స్తుతించు, ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండు. ఆ తర్వాత దాంతో ఏం చేయగలవో దాన్నే చెయ్యి. ఇంకొక విషయం ఫైనల్గా, పరిచర్య అనేది మనుషుల సొత్తు కాదు, అది నీ సొత్తు కాదు. పరిచర్య అనేది పరలోక సంబంధించింది, అది దేవుని సొత్తు. సో దేవుని బిజినెస్ అది. ఈ ఆత్మల సంపాదన అనేది దేవుని బిజినెస్ అయితే దేవుడే చేసుకుంటాడు. ఏమేన్? దేవుని బిజినెస్ నష్టపోవటం లేకపోతే మూసేయబట్టం ఆయనకి ఇష్టం ఉండిద్దా? లేదు. ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్, ఈజ్ ఆల్మైటీ గాడ్. హీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్, ఈజ్ ఆల్ఫా ఒమేగా. కాబట్టి ఆయన జరిగించుకుంటాడు. నీ నుంచి కేవలం దేవుడు ఎదురు చూస్తుంది ఏంటంటే నో కంప్లైంట్ ఇవ్వకుండా ఆయన సన్నిధిలో, లార్డ్ ఐఎమ్ విల్లింగ్, ఐఎమ్ అవైలబుల్, నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఇష్టపడుతూ ఉన్నాను మీరు చూపే మార్గంలో ముందుకు వెళ్ళటానికని. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మరొకసారి నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు మీరు. హౌ గ్రేట్ యు ఆర్, such a great God you are. Lord, thank you, Lord, for the ministry. You have called us from different backgrounds as we have been working. Lord, thank you, Lord, for teaching today that we should be satisfied with what we have. We should not complain about what we don't have. We always help us, Lord, to focus always on what we have, what you have given us. Help us, Lord, to be faithful in that situation. I thank you and praise you for everybody. Bless our brothers and sisters, Lord, and be with them and bless them. Father, when they are faithful, you are going to give them. When they are faithful in one thing, you are going to hand over them 10 things. When they are faithful in 10 things, you are going to hand over them 100 things. You are going to bless them, Lord.
సో లెట్ దెమ్ రియలైజ్ ద ట్రూత్. నాయన ఒక్క తలాంతులో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటారో 10 తలాంతులు మీరు ఇస్తారు. 10 తలాంతుల్లో నమ్మకంగా ఉన్న వాళ్ళకి 100 తలాంతులు ఇస్తారు. 100 తలాంతుల్లో నమ్మకంగా ఉన్న వారికి 1000 తలాంతులు ఇస్తారు. ఆ విధంగా మీరు ఆశీర్వదించే దేవుడు. ఈ సత్యాన్ని గ్రహించి మీ మార్గంలో ముందుకు వెళ్ళడానికి కృప ఇచ్చేయమని యేసుక్రీస్తు పరినామంలో వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యగారు ముగింపు ప్రార్థన చేయండి. పరంజ్యోతి అయ్యగారు ముగింపు ప్రార్థన చేస్తారు. దెన్ వీ కెన్ గో ఫర్ టెస్టిమనీస్. పరంజ్యోతి అయ్యగారు ముగింపు ప్రార్థన చేస్తారా? అన్మ్యూట్ చేసి గో హెడ్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, గొప్ప దేవా, మీటింగ్ ద్వారా ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. మమ్మల్ని మేమైనా ఆ విధంగా ప్రభా మలచుకోవడానికి అయ్యా మా జీవితంలో ప్రభా అయ్యా కాలింగ్ అలాగే కంప్లైనింగ్ కమిట్మెంట్ ద్వారా ప్రభా ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. మేము కూడా ప్రభా అయ్యా ఎల్లప్పుడు ప్రభా నిలబడి మీతో స్నేహం చేస్తున్నాయన మీరు ఇచ్చిన దానితోనే ప్రభా తృప్తిగా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాయన పరిచయం చేసే గొప్ప కృపద ఇచ్చే ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా మేము మీతో చేసిన నిబంధన కమిట్మెంట్ తో ప్రభా అయ్యా మేము నిలబడి ప్రభా అయ్యా స్థిరముగా ప్రభా ఘనమైన సేవ చేసే కృపద ఇచ్చేయండి. వాక్యం అందించిన లాస్ట్ ప్రభా సల్మాన్ రాజా గారి నమ్మగారిని పిల్లలను కూడా దీవించండి. అయ్యా జూమ్లో ఉన్నటువంటి దైవ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచయాలను వారి పిల్లలను కూడా దీవించని ఆశ్రయించండి. మరోసారి ప్రభా మా యొక్క కృపను గుర్తు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరేనాయన మేము ఎల్లప్పుడు ప్రభా మేము పిలుపును జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ ఏపైతే పిలిచారో తండ్రి అదే పిలుపులో నిలబడి ప్రభా నీ కొరకు నాయన అయ్యా మేము నాయన అయ్యా ఘనమైన సేవ చేసే కృపద ఇచ్చి మమ్మల్ని వాడుకండి తండ్రి. అయ్యా ప్రతి ప్రభా శనివారం జూమ్ మీటింగ్ ఘనంగా జరిగించాను ప్రభా. ఈ యొక్క జూలై నెలంతా కాపాడారు. మరి ఆగస్టు నెలంతా కూడా ప్రభా ప్రతి వారంలో జూమ్ మీటింగ్ ఘనంగా జరిగించండి. అనేక మంది నడిపించండి. నూతన మంది ప్రోత్సహించబడడంలో సహాయం చేయండి. గొప్ప దేవంతో నింపి మీరే ఘనత ప్రభావాలు పొందండి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకు ఇక్కడ చేరిన మనందరికీ వాక్యం అందించిన దేవదాసులకు మనకు అందరికీ కృపా సమాధానములు సదా తోడైన. Amen. God bless you all. Thank you so much for participating. May God bless you and keep you safe and secure till we meet next week. Amen.